ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ కేసులో నిందితులకు బీజేపీతో సంబంధాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇక మూడో నిందితుడు బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచారం జోరుగా సాగుతుంది. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల నుంచి ఆయన పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈసారి కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. 2 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు. ఏపీ బీజేపీలో అసమ్మతి సెగలు రగులుకుంటున్నాయి. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి పలువురు ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన మీటింగ్కి జీవీఎల్, సోము వీర్రాజులు, విష్ణుకుమార్ రాజు గైరాజరయ్యారు. విశాఖ సీట్ను టీడీపీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవీఎల్. అలాగే రాజమండ్రి నుంచి టికెట్ ఆశించిన సోము వీర్రాజుకి నిరాశ ఎదురైంది. రాజమండ్రి సెగ్మెంట్ కు పురంధేశ్వరిని బీజేపీ ఎంపిక చేసింది. ఇక కదిరి నుంచి బరిలోకి దిగుతారని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న విష్ణుకుమార్ రాజుకి నిరాశ తప్పలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నేతలు తాజా సమావేశానికి అయితే గైరాజరయ్యారు.